నందిగామ మాజీ శాసనసభ్యులు ముందుగా జగన్మోహన్ రావు ఉన్నారు. సార్ మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక గంట నుంచి ఇలా నుంచునే ఉన్నారు. మీకు అంతకుముందు మీరు పర్మిషన్ పెట్టుకున్నారు కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు దాని మీద రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగ పితామహుణ్ణి సందర్శించడానికి మాజీ శాసనసభ్యులు అలాగే అంత నాయకులు ఇక్కడికి వచ్చి ఘన నివాళి సమర్పించడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. భారతదేశ రాజ్యాంగం వేరు, భారతదేశ రాజ్యాంగ పితామహుడు వేరు. అందుకని మాకు పర్మిషన్ ఇవ్వట్లే. లేకపోతే ఇంక వేరే ఏముంటుంది కారణం? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నిర్వహిస్తున్నారంటారా? ఖచ్చితంగా కదా, ఇంక వేరే ఏముంది? రాజ్యాంగం న్యాయం కానీ, స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, సౌభ్రాతృత్వం కానీ ఉన్నాయా? గుండెల మీద చేసుకుని చెప్పండి ప్రజల్ని. మేము గత ప్రభుత్వంలో చేసిన దాడులు కానీ, దళితుల మీద చేసిన దాడులు మేము చేయలేదు, సుధాకర్ బాబు లాంటి వ్యక్తులు మేము చంపలేదు అని చెప్పేసి వాళ్ళు బహిరంగ చెప్తున్నారు. మీద మేము కామెంట్. సుధాకర్ బాబుని ఎవరు చంపారు అంటే సుధాకర్ బాబుకి హార్ట్ అటాక్ కూడా మేము తెప్పించగలమా? ఇది చాలా అపోహ. ఒక డాక్టర్గా కష్టకాలంలో, కోవిడ్ కాలంలో ప్రజలకి ప్రభుత్వం ఉందనే నైతిక బలాన్ని ఇవ్వకుండా తనకి మాస్క్ ఇచ్చినప్పటికీ మాస్కులు ఇవ్వలేదని చెప్పి తర్వాత తన ప్రవర్తన చూసాం. హైవే మీద ఏ విధంగా ఉందో అతని ప్రవర్తన చూసాం. ఏ డాక్టర్ అయినా గుండెల మీద చేసుకొని ఒక డాక్టర్ ఇట్లా ప్రవర్తించవచ్చా? ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక వైద్యుడు ప్రజలకి వైద్యానికి ప్రతీకంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా ఉండొచ్చా? ఆయన దాని దరిమిలా ఆయన సిబిఐకి వెళ్ళారు. సిబిఐ కూడా చెప్పింది కదా ఆయన మీద కేసు పెట్టమని చెప్పింది కదా. మరి ఆయన మరణానికి వైసీపీకి సంబంధం ఏంటి అసలు? అంటే గుండెపోట్లు కూడా తెప్పిస్తామా మేము? ఆ క్రెడిట్ కూడా మాకు వస్తుందా? ఇవన్నీ మీరు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే తప్పితే వేరే కానే కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన దాడుల కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అంటారా? అంతే కదా, మేము చెప్పేది అదే. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఒకటే మాట మీకు